ప్రస్తుతం ఒంగోలులోని మదర్ తెరీసా కాలనీలో దుస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. మొత్తం ఈ కాలనీ మొత్తం కూడా నీట మునిగే పరిస్థితి ఉంది. ముసలోళ్ళు ముతుకోళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే నడువుల్లో నీళ్ళల్లో తీసుకుపోయి బయట తెరపలుగా ఉన్నటువంటి ఇళ్లలో పెట్టుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఏళ్ళు నుంచి మేము ఇక్కడ ఉన్నా సరే మాకు మాత్రం సౌకర్యాలు మెరుగుపరచడం లేదు, రోడ్లు వేయడం లేదు, పక్కా గృహాలు కట్టించడం లేదు, ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళతో కాలనీ వాసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ చెప్పండి? నేమా 25 సంవత్సరాలు కానీ సార్. 20 అది చూశారు కదా సార్ మీరే. మొత్తం మునిగిపోయి అది రోడ్డు మీద పెట్టాం మా అమ్మోళ్ళని, రోడ్డు మీద పెట్టి మీరు చూశారు కదా. దాని గురించి మాకెవరు తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోవటంలే. మీ మధ్యలో ఏం లే, కుక్కలు మాదిరి బతుకుతున్నాం సార్. ఇది మా పరిస్థితి. ఎవరైనా చూస్తే మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళకి పోయి చెప్పుకోవటానికి ఏమంటారు? మీ ఎవరికి పోయి చెప్పుకుంటారు సార్? మామేం చెప్పుకుంటున్నారు, మా మీద చెప్పుకుని వాళ్ళు సొమ్ములు చేసుకుంటున్నారు. ఇంకా మేము ఇది అబద్ధమేమని ఇక్కడ ఇక్కడ 150 ఇల్లు, 150 ఇల్లు ఉంటాయి. ఈ 4 బజార్లు 200 ఇల్లు దాకా ఉంటాయి సార్. ఫ్యాన్స్ అయిపోయాము కాబో వాళ్ళు అసలు కనీసం పట్టించుకోవాలి చెయ్యట్లేదనే మన సురేష్ పిఎక్ కూడా పెట్టాము, ఫోటోలు వాట్సాప్లు అన్ని పెట్టాము. పెడితే మీరు అబద్ధాలు చెబుతున్నారు, అక్కడ బాగానే ఉన్నాయి ఇళ్ళన్నీ అని సురేష్ పిఏ కూడా అంటున్నారు. మాకైతే ఎవరు పట్టించుకోవట్లేదు. గత ఈ 25 రోజుల నుంచి మా కుర్రోళ్ళు పోగు చేసుకున్న డబ్బులతోనే మేము అందరికి మేము వడ్డిస్తున్నాము. మీ కుర్రోళ్ళు మొత్తం మేమే పెడుతున్నాం, భోజనాలు కానీ టిఫన్లు కానీ ఏదైనా కూడా మేమే చూసుకుంటున్నాం. భగీరథ ఫ్యాక్టరీలో ఒక రోజు పెట్టారు, అంతవరకు కానీ మాకు ఎవరు పట్టించుకోవట్లేదండి. బయటికి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి పునరావాస కేంద్రాలకు వెళ్ళమని చెప్పలేదా? చెప్పలేదండి, మాకు ఎవరు చెప్పలేదు. మాకు ఈ 4 లైన్లకు ఎవరైతే రాలేదు. ఏదొచ్చినా లాస్ట్ లైన్లు చూసుకుంటున్నారు. ఈ నీళ్లు అటు నీళ్లు కూడా ఇటు నీళ్లు ఇటు కలిపేశారు. కాదమ్మా, ఇక్కడ మామూలుగా బస్ షెల్టర్, మామూలుగా స్కూల్ బిల్డింగ్ లో పునరావాస కేంద్రాలు పెడుతున్నారు కదా. మరి ఏంటంటే మేము మాకెవరు వచ్చైతే చెప్పలేదు. మాకు లోపల ఇల్లు ఉంది, మాకు జ్వరాలు అందరం వర్షంలో నీళ్ళల్లో ఉండిపోయాము. మాకైతే ఇక్కడ లోపలికి వచ్చి అయితే ఎవరు చెప్పలేదు. ఒకవేళ రోడ్డు మీద వెళ్తే ఏమన్నా అన్నారేమో మాకైతే తెలియదు, కానీ లోపలికైతే ఎవరు రాలేదు. అసలు లోపలికి ఎవరు రాలేదు. మేము ఇట్ట ఈ నీళ్ళ దగ్గర వర్షాలు పడుతున్న కాడి నుంచి ఇదే నీళ్లు, ఇదే బాధ. మొత్తానికి అందరికి జ్వరాలు వచ్చేసినాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ప్రతిసారి వినిపించుకుంటున్నాం ప్రభుత్వానికి, మాకు రోడ్లు వేయండి, మాకు బాగు చేయండి అని. మేము మొన్న తగ్గిపోతే వేస్తాం, నీళ్ళు వెళ్ళగొడతామన్నారు. మొన్న వచ్చి కూడా వెళ్ళగొట్టలేదు. ఇప్పుడు అక్కడ ముసలామి నీళ్ళలో మునిగిపోతా ఉంది, తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టారు, పిల్లలు తల పక్క పట్టుకొని. అసలు మేము తిన్నామా లేదని అడిగిన వాళ్ళు కూడా లేరండి. వాస్తవంగా అయితే మాకు ఎవరు వచ్చి ఏ ఆహారం అందించిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. ఫస్ట్ టైం భగీరథ వాళ్ళు వచ్చారు. మున్సిపాలిటీ నుంచి ఎవరు రాలేదా? ఇక్కడికైతే ఎవరు రాలేదండి, ఇక్కడికైతే ఎవరు రాలేదండి. మేము ఇదిగోండి అసలు మా ఇల్లు అయితే అసలు చుట్టూరు నీళ్లు, మధ్యలో మేము ఉండిపోయామండి. ప్రతి సంవత్సరం ఇదేనండి మాకు ఈ బాధ. మమ్మల్ని పట్టించుకొని కొంచెం మమ్మల్ని ఒడ్డునేస్తే ఏదో మాకు ఒక దారి చేస్తే. మా 2-3 బజార్లండి నీళ్ళే లేవు అంటున్నాడు. ఇక్కడ ఒక్కసారి వచ్చి చూస్తే కదా, ఇప్పుడు మీడియా చూసింది కదా, ఇప్పుడు మీడియా చూసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలియజేస్తారని చెప్పి మేము ధన్యవాదాలు మీకు కోరుకుంటున్నాం. ఈ 3 బజార్లు అనేది ఈ 3 బజార్లు అనేది ఎవరు పట్టించుకోవట్లేదండి. ఆ లైను, ఈ లైను, ఆ లైను, ఈ 3 లైన్లు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. మాకెవరు న్యాయం చేయాలి? ఇంకా మేము ఈ విధంగా వానలో ఉంటున్నాం, నీళ్ళల్లో ఉంటున్నాం, మాకు న్యాయం జరగాలండి. మా కాడికి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, నీళ్ళు వెళ్ళగొట్టిన వాళ్ళు కూడా లేరండి. మాకు ఈ నీళ్ళల్లో దగ్గర దాపు 10 రోజుల నుంచి పాములు తిరుగుతున్నాయండి, పెద్ద పెద్ద పాములు. మాకు ఇంట్లోకి నిన్న వచ్చింది పాము, ఎటు పోయిద్ది, ఎటు తోలాలి? మేము ఆడిపోతున్నామండి, ఇంట్లో వానలో వండుకోలేకపోతున్నాం. ఇప్పుడు తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టుకున్నాం. మేము ఇల్లు కట్టుకోవచ్చు కదా అని అంటున్నారు. ఇల్లు కట్టుకుని ఇది ఉంటే మేము ఇక్కడ ఇల్లు కట్టుకోండి అంటున్నారు. ఇల్లు కట్టుకునే స్తోమత ఉంటే మేము ఇలా ఎందుకుంటాము? అది మేము అంటుంది మాత్రం కాబట్టి మేము ఉంటుందండి. అదండి, మాకేదో న్యాయం చేయమని మేము అడుగుతుంది. కొంచెం మా మీద కనుకరించి, మా మీద దయ చూసి, ఇప్పుడు నీళ్లు చూసారుగా ఇళ్లలో, ఒక్కళ్ళు వచ్చి తొంగి చూసిన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా లేరు ఇక్కడ. ఆ పిఏ ఫోన్ చేస్తే నా కాడ ఏమంటున్నాడు అంటే నెట్ బ్యాలెన్స్ లేదు, నాకా నెట్ బ్యాలెన్స్ లేదు, అయిపోతుంది అని ఫోన్ పెట్టేస్తున్నాడు పిఏ గారు. మీరు ఏదైనా కానీ మీ సపోర్ట్ ఉంటే కొంచెం మాకు కూడా బాగుంటుందని, మీరు ఏదైనా చేయగలరు అని చెప్పేసి మాకు ఎవరో ద్వారా తెలిసింది.
అందువల్ల మీ కాడికి ఫోన్ చేశాము. కొంచెం మీ సపోర్ట్ గట్టిగా కావాలి మాకు. ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూడొచ్చు. ఒకసారిగా చిన్న పేద వర్గాలన్నీ కూడా అక్కడ గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇల్లు కట్టుకుని ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ మధ్య కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పుడు ఉన్నటువంటి తుఫాను ప్రభావంతో నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇంట్లో ఉండే పరిస్థితి లేదు, పాములు వస్తున్నాయి అనే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ మాకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు కానీ ఇక్కడ కాలనీలోకి వచ్చి వీళ్ళ బాగోగులు చూడాల్సిన అవసరం ఉంది, వీళ్ళని పలకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గడిచిన 3 రోజులుగా తుఫాన్ ఎఫెక్ట్ తోటి లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేయాల్సినటువంటి అధికారులు మా వైపు రాలేదు, మా కాలనీలోకి రాలేదని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు మా కాలనీకి వచ్చి మాకు సంబంధించిన మా సమస్యలు తీర్చాలి. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం, ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే పునరావాస కేంద్రాలకి తరలించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.